హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా ఈరోజు ఎపిసోడ్లో అయితే ముందుగా తన తల్లిని యష్ మనశ్శాంతి కోసం బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసి భాగ్యం అయితే సింధుతో అసలే యష్ చాలా సందిగ్ధంలో ఉన్నాడు, దాముతో నిజం చెప్పాడు కదా అని అంటే, లేదు భాగ్యం, అత్తయ్య యష్ని బయటికి తీసుకెళ్ళమన్నారు. ఆ విషయం అర్థం చేసుకుంటాడు. యష్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పడు అని అయితే సింధు చెప్తుంది. నా కొడుకు తర్వాత దాముకి యష్ అంటేనే ప్రాణం. కనీసం అలా బయటికి వెళ్తేనే అయినా తల్లి కొడుకులు బాధ కొంచెం అయినా తగ్గుతుందని ఆశపడదాం అని భాగ్యం అంటుంది. నేను యష్కి ధైర్యం చెప్తున్నాను కానీ భాగ్యం లోపల నేను కుమిలిపోతున్నాను. అటు ఆయన బాధ, ఇటు అత్తయ్య ఆవేదన చూడలేక నలిగిపోతున్నాను. మావయ్య గురించి నిజం తెలిసి తట్టుకునే పరిస్థితి వస్తుందా భాగ్యం? ఈ సమస్యలు పరిష్కారం ఎలా దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు భాగ్యం అని చాలా బాధపడుతూ ఉంటుంది సింధు. అమ్మా సింధు, నీ బాధంతా నాకు అర్థమవుతుంది. సింధు, ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. నీ బాధనంతా, నీ మనసులో భారాన్ని అంతా దించుకో సింధు అని ఓదారుస్తుంది. ఇక మధు అయితే హాస్పిటల్లో సింధు కొట్టినందుకు, తన భర్త తేజ కూడా కొట్టినందుకు తలుచుకుని, ఆ సింధు నా మొగుడిని నాకే కట్లపాములా తయారు చేసింది. ఎలాగైనా డబ్బులు తీసుకుని ఆ ఇంటి నుండి బయటపడాలి అని. కానీ మావయ్య గతం గుర్తు లేకుండా పోయింది. ఆయనకి తెలిసిన సీక్రెట్ ఏంటో తెలిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటూ ఉంటే మావయ్యకి గతం గుర్తు రాకుండా ఉంది. ఇంతలో అయితే సిస్టర్ వచ్చి, మేడం, మారుతీరావు గారు అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని పెరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది. వీళ్ళు వెళ్ళి చూసేసరికి కత్తెర పట్టుకొని ఆఫీస్ బాయ్ని, నేను ఎవరిని, నా గతం ఏంటి అని బెదిరిస్తూ ఉంటాడు. మావయ్య అని మధు పిలవగానే, ఎవరు నీకు మావయ్య? నువ్వేమైనా నా కొడుకు పెళ్ళానివా, లేకపోతే మీ అమ్మకు తమ్ముడినా? నీకెలా మావయ్యనవుతాను అని గట్టిగా అరుస్తూ అంటాడు. పొలిటీషియన్ అయితే, మనం ముగ్గురం పార్ట్నర్స్ అయ్యా అనేసరికి మారుతీరావు, పార్ట్నర్స్ మా, అసలు మనిద్దరం ఏమవుతాం, మీ ఇద్దరు ఏమవుతారు అని ఆగిపోయేసరికి, అదిగో రత్నం అని భయపడ్డానికి అంటాడు పొలిటీషియన్. ఆమె పేరు వినగానే భయపడి కత్తిరి పడేస్తాడు. కాదని తెలిసేసరికి నీ మెడ పీక కొరికి చంపేస్తానని గొడవ చేసేసరికి బయటికి పారిపోతూ ఉంటారు. ఏంటి పొలిటీషియన్ గారు, మావయ్య రోజు రోజుకి మతిస్థిమితం లేకుండా మారిపోతున్నాడు. ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా? అవును మధు, డాక్టర్లు డబ్బులు నొక్కేస్తారు కానీ ట్రీట్మెంట్ మాత్రం సరిగ్గా చేయరు. నా రత్నం చేసే వైద్యం చేయిస్తేనే మారుతీరావుకి గతం గుర్తొస్తుందా అనుకుంటున్నాను. ఇందాక మారుతీరావు రత్నం పేరు వినగానే ఎలా భయపడ్డాడో చూసావు కదా. తన గతం గుర్తు రావడం ముఖ్యం కాబట్టి నా రత్నం చేసే నాటు వైద్యం కరెక్ట్ అని అనేసరికి మధు ఆలోచనలో పడి, అలా చేయడమే కరెక్ట్ అంటారా? సరే అయితే రత్నం గారికి ఫోన్ చేసి పిలిపించండి అని మధు అనగానే పొలిటీషియన్ అయితే తన భార్య రత్నానికి ఫోన్ చేస్తాడు. రత్నం వెంటనే లిఫ్ట్, ఆ మారుతీరావుతోనే కాపురం చేయడం అయిపోయిందా? పగలు రాత్రి అక్కడే కూర్చుంటున్నావు, ఇప్పటికైనా వచ్చేది ఉందా లేదా అని సీరియస్గా అయితే అంటుంది రత్నం. అది కాదే రత్నం, నీతో కొంచెం పని పడింది. ఆ మారుతీరావుకి నువ్వైతే గతం గుర్తు రావడానికి నాటు వైద్యం చేయాలి. వాడికి గతం గుర్తొస్తేనే బంగారం ఎక్కడుందో చెప్తాడు అని బతిమలాడుతూ ఉంటాడు. ఆ ముచ్చుమోహంది ఒప్పుకోలేదు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? ఆ ముచ్చుమోహంది వచ్చి అడిగితేనే నేను వస్తా, లేదంటే లేదు అనేసరికి మధుని మాట్లాడమంటాడు. బలవంతంగా తీసుకొని, రత్నం గారు, మీరు హాస్పిటల్కి వచ్చి మావయ్యకి గతం గుర్తొచ్చేలా నాటు వైద్యం చేయండి రత్నం గారు. సరే, ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని చెప్తుంది. ఫోన్ పెట్టేశాక పొలిటీషియన్, మధు, మారుతీరావు చెప్పాలనుకున్న సీక్రెట్ గురించి నా రత్నానికి చెప్పకు. ఇప్పుడు రత్నం సింధు మనిషి అయిపోయింది. ఈ విషయం చెప్పినా చెప్పేస్తుంది అని సలహా ఇస్తాడు. తర్వాత రత్నం అయితే సింధుకి ఫోన్ చేసి, ఆ మధు నాకు ఫోన్ చేసిందమ్మా అని జరిగిందంతా చెప్తుంది. అయితే మీరు చెప్పినట్లుగానే ఆ మారుతీరావుకి చావు తప్ప మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అని చెప్పి, చాలా థ్యాంక్స్ రత్నం గారు అని పెట్టేస్తుంది. ఇక రత్నం అయితే, మారుతీరావు వస్తున్నా, నా పగ సింధు పగ తీర్చుకుంటా అని అనుకుంటూ ఉంటుంది. ఇక యష్ అయితే తల్లిని బండి మీద తీసుకెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి యష్, మీ నాన్న ఎలా చేస్తున్నారు, మనకి దూరంగా ఎందుకుంటున్నారు?
మనల్ని ఎందుకు బాధ పెడుతున్నారు యష్? నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారా అని తల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. యష్ కన్నీళ్లు పెట్టుకుంటూనే, అమ్మా అదేం కాదులే అమ్మా, నాన్న మనకెందుకు దూరంగా ఉంటాడు, త్వరలోనే వచ్చేస్తారు. యష్ నాకు ఒకసారి మీ నాన్నతో మాట్లాడనుందిరా, ఒకసారి ఫోన్ కలిపి ఇవ్వు మాట్లాడతాను అని అనేసరికి యష్కి ఏం చేయాలో తెలియక లోపల ఆవేదన పడుతూ ఉంటాడు. చేసేది ఏమీ లేక తన తండ్రిలా మాట్లాడుతున్న సిద్ధుకి ఫోన్ చేసి, నాన్న అమ్మ మీతో మాట్లాడుతుందంట, ఒకసారి మాట్లాడండి నాన్న అని అంటుంటే అటుపక్క సిద్ధు యష్ నేను కోర్టుకి వెళ్తున్నాను కేసు విషయంలో, ఇప్పుడు కేసు వాదించే మూడ్లో ఉన్నాను యష్, ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు, నేను మాట్లాడలేను యష్ అని అంటుంటే, యష్ నాన్న మీరు మీటింగ్లో ఉన్నారా, అమ్మకి మీ గురించి దిగులు పెట్టుకుంది, 2 ముక్కలు మాట్లాడి పెట్టేయండి, అమ్మకి ఇస్తున్నానని ఇస్తాడు. హలో చంద్ర అని సంతోషంగా పిలుస్తుంది. దాము నేను బిజీగా మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానని పెట్టేస్తాడు. చాలా బాధపడుతుంది దమయంతి. అమ్మ ఇంటికి వెళ్దామా అని అనగానే, వద్దురా నా మనసు బాగాలేదు, ఎక్కడికైనా వెళ్దాం అనగానే, సరే అయితే తీసుకెళ్తాను, నువ్వు మాత్రం నా గురించి తప్ప నువ్వు ఏమీ ఆలోచించకూడదు అని కండిషన్ పెడతాడు. రెస్టారెంట్కి వెళ్ళి అయితే సరదాగా గడుపుతారు. కానీ యష్ మాత్రం లోపల బాధపడుతూనే ఉండడం అయితే జరుగుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.